ఇక నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణ బిల్లుకి ఆమోదం కూడా లభించినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వర్గీకరణ చారిత్రాత్మకం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో చాలా ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇదంతా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అభివర్ణించడం జరిగింది అసెంబ్లీలో. సో ఎవరైతే వర్గీకరణ సంబంధించినటువంటి వర్గీకరణ కావాలంటూ ఉద్యమాలు చేసి కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలకి దూరం వాళ్ళ కుటుంబాలని వదిలేసి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఆదుకుంటాం. దాంట్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన పథకంలో మొదటి ప్రయారిటీ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం హర్షణీయమన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అంతా సంక్లిష్టంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పరిష్కారం చూపారు. వర్గీకరణ అంశం అంతే సంక్లిష్టమైనది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇందులో ఎంతో మంది అసూలు బాసారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నారు. 2007లో అప్పటి ప్రభుత్వం సభలో వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే ఏడాది ఉషా మోహరా కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణకు ప్రయత్నం చేసింది. మొదటి నుంచి దళితులకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. అంబేద్కర్కు కేంద్ర మొదటి మంత్రివర్గంలోనే న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. బాబు జగజీవన్ రామ్ను రక్షణ శాఖ మంత్రిని చేసింది. దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించిన సభాపతి మీరా కుమార్ దళిత బిడ్డే. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. రాష్ట్రంలో అధికారం ఇస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2018 ఎన్నికల్లోనే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ ఖర్గే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి వర్గీకరణను పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపే 100కి 100 పాలు అమలు చేస్తామని నాడు సభలో ప్రభుత్వం ప్రకటించింది. జనాభా, అక్షరాస్యత శాతం, వృత్తులు, ఉద్యోగాలను పరిగణలోకి తీసుకొని వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సభ్యులుగా దామోదర రాజనరసింహ, మల్లు రవి, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించాం. ఈ కమిటీ ఇచ్చిన సూచనలతో జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. 2025 ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి షమీం అఖ్తర్ నివేదిక ఇచ్చారు. ఆ మరుసటి రోజే కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్లను కమిషన్ 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేసింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబాటిన వారిలో 15 ఉపకులాలు ఉన్నావని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలను గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన వారిని 26 ఉపకులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను కమిషన్ కేటాయించింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగతో పాటు ఎంతో మంది పాల్గొన్నారు. కొందరు మరణించారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగ ఉపకులాల ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజీవ్ యువ వికాసం కింద ఆయా కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తాం. 2026 జనాభా లెక్కల అనంతరం రిజర్వేషన్ల పెంపు. ఎస్సీ రిజర్వేషన్లను 15% నుంచి 18%కి పెంచాలని కాంగ్రెస్ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రిజర్వేషన్లను అమలు చేయాలంటే సాహేతుక విధానం ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వం వద్ద 2011 జనాభా లెక్కల సమాచారం మాత్రమే ఉంది. 2026లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపడుతుంది. అనంతరం దామాషా ప్రకారం 3 గ్రూపులకు రిజర్వేషన్లు పెంచుతాం. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఏవైనా అన్యాయాలు జరిగినా సరిదిద్దుతాం. ఇలాంటి విషయాల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకెళ్తాం. రిజర్వేషన్ల అమలులోనూ పారదర్శకత పాటిస్తాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా 51% మంది ఆమోదిస్తే ప్రజాస్వామ్యంలో సరిపోతుంది. కానీ ఎస్సీ వర్గీకరణకు 100కి 100% మద్దతు పలికారు. సభలో బారాస, సిపిఐ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎంతో పాటు సభ వెలుపల అనేక సంఘాలు ప్రభుత్వానికి మద్దతు పలికాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంకు మంత్రికి
సీఎంకు మంత్రికి సభ్యుల అభినందనలు. ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాల యాదయ్య ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి దామోదర రాజనరసింహ, ఎస్సీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర సభ్యులు అభినందించారు. బిల్లు ఆమోదం పొందడానికి సహకరించినందుకు బారాసా, సిపిఐ, భాజపా, ఎంఐఎం సభ్యుల స్థానాల వద్దకు మంత్రి వెళ్ళి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సో చాలా ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మరి మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటం కావచ్చు, మరికొంతమంది వ్యక్తుల యొక్క త్యాగాల ఫలితంతో ఎస్సీ వర్గీకరణని మరి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. సంబంధించినటువంటి సమస్యకి పరిష్కరిస్తామని చెప్పేసి, వర్గీకరణకి మేము అనుకూలమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల ఒక పక్కన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలపడం, అలాగే ఆ శాసనసభలో అలాగే మండలిలో సైతం కూడా అన్ని పార్టీలు సైతం వర్గీకరణకు అనుకూలమని చెప్పేసి కూడా అందరూ కూడా నిన్న మద్దతు కూడా పలకడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఒక పక్కన ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కాదు, దాన్ని 18% రిజర్వేషన్లను పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి నిన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. 2026 సంబంధించినటువంటి జనాభా లెక్కలను కూడా కేంద్ర ప్రభుత్వం తీస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా పెంచేటువంటి ఆలోచన చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక పక్కన ఇదంతా కూడా అసంపూర్తిగా ఉందన్నటువంటి భావన కూడా కొంతమంది దీనికి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా ఇది అసంపూర్తిగా ఉంది, ఇది మాదిగా సంబంధించినటువంటి వర్గానికి ఇది అన్యాయం చేకూరుస్తుంది, ఇది కొంత మాల సామాజిక వర్గాలకే మేలు చేకూర్చేలాగా ఉంది అని చెప్పేసి ఆయన యొక్క వాదన చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా నిన్న సంబంధించినటువంటి వర్గీకరణ బిల్ ఏదైతే ఉందో వర్గీకరణ సంబంధించినటువంటి దానికి శాసనసభ అలాగే మండలి కూడా ఆమోదం కూడా లభించడం జరిగింది. ఒకసారి చూస్తే సామాజిక న్యాయానికి పునాది ఎస్సీ వర్గీకరణకు శాసనసభ మండలి ఏకగ్రీవ ఆమోదం, 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు, సుప్రీం తీర్పు వెలువడిన 7 నెలల్లో ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది.